అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ రాము. ఈ మధ్యకాలంలో మనుషులకు ఓపిక అనేది చాలా తగ్గిపోతుంది. అంటే ఒకరినొకరు కొట్టుకోవడం కావచ్చు, చంపుకోవడం కావచ్చు, ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఇంకొన్ని ఎక్కువ ఎలాంటివి వింటున్నామంటే ప్రభుత్వ కార్యాలయాలలో ఏమైనా పనులు ఆలస్యమైన అనుకో విచక్షణ కోల్పోయి అధికారులపై దాడులు చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ల మీద కూడా ఈ మధ్యకాలంలో దాడులు బాగా జరుగుతున్నాయి. అలాంటి సంఘటన ఇక్కడ సిరిసిల్లలో జరిగింది. అది ఎక్కడ జరిగింది ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాం. కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ను దారుణంగా కొట్టిన వ్యక్తి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద తన కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్ డ్రైవర్ను చితకబడిన కారు యజమాని. సైడ్ ఇవ్వకపోతే కొడతావా అంటూ నిలదీసిన ప్రయాణికులు. రోడ్డు చిన్నగా ఉన్నందున సైడ్ ఇవ్వడం వీలు కాలేదని డ్రైవర్ చెప్పినా వినకుండా దాడి చేసిన యజమాని. చూడండి వాడు ఎట్లా కొడుతున్నా డ్రైవర్ను. చూడండి ఏమంటున్నాడు అని అడుగుతున్నా కానీ వాడు ఎట్లా కొడుతుంది చూడండి. చూడండి ఒక తంతుండ ఒక కొడుతుండు. అదే పెద్ద వీడియో తీస్తుంది అక్క. నువ్వు వీడియో తప్పి లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు నీకు సైడ్ ఇవ్వకుండా డ్రైవర్ పరిస్థితి పోలీస్ స్టేషన్ అన్న నీకు సైడ్ నీకు సైడ్ పోలీస్ స్టేషన్ చూడండి తండ్రి వయసు ఉన్నోడిని నన్ను కొడతావా అంటే కూడా నువ్వు తండ్రి వయసు ఉన్నోడిని కాదురా భయ అని ఎట్లా మాట్లాడుతుంది చూడండి. వాళ్ళు అంతమంది అంటున్నా కూడా వాడి రుబాబు చూడండి వాళ్ళు ఎట్లుందో. అంటే ఎట్లా దారుణంగా తయారవుతున్నారంటే ఈ మధ్యకాలంలో కారుకు సైడ్ ఇవ్వలేదని. సైడ్ ఇవ్వడం లేదంటే వాడికి ఇప్పుడు ఊళ్ళలో ఎట్లుంటాయంటే సింగిల్ వే రోడ్లు ఉంటాయి, డబల్ రోడ్లు ఉండవు. రోడ్లు ఉండనప్పుడు ఏం చేస్తారంటే సింగిల్ వే. ఇప్పుడు కొంచెం ఈ మధ్య కాలంలో బస్సు ప్రమాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు జాగ్రత్తగా ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు సైడ్ ఇచ్చిరంటే బండి వన్ సైడ్ అయిందనుకో అందులో ఉన్న ప్రయాణికులకు ఇబ్బంది కదా. అప్పటికి కూడా ఆ డ్రైవర్ ఏం చేసిందంటే ఆరన్ కొడుతున్న కొద్దీ కొంచెం బండికి సైడ్ ఇచ్చిండట. కారు సైడ్ ఇచ్చినప్పటికి కూడా అది పట్టించుకోకుండా కొంచెం క్రాస్కు మళ్ళీ బస్సు ముందుకు వచ్చి కారు ఆపి మళ్ళీ బస్సును ఆపి బస్సులో ఉన్న డ్రైవర్ కాడికి వచ్చి వాడు ఎట్లా దాంతో చూడండి విచక్షణ రహితంగా. వాడు మనిషినా అసలు అరే మనిషివేనా రబాయి నువ్వు అట్లా దాంతో అర్రవాడైనా. ఇప్పుడు నార్మల్గా నీకు రోడ్డు ఇప్పుడు ఏమైందంటే రోడ్డు చిన్నగా ఉంది ఇయ్యలేదు, కొంచెం ముందు పోయినాక ఇస్తారు కదా. ఇంకా ఇళ్ళలోనే ఉన్నారు కదా వాళ్ళు. మీరు చూడండి చుట్టూ ఇండ్లే కనబడుతున్నాయి ఈ వీడియోలో. చుట్టూ ఇల్లు కనబడుతున్నాయి. ఎవరు బై నీకు ఇళ్ళలో ఇప్పుడు ఊళ్ళలో ఇల్లు దగ్గరకు ఉంటాయి. ఆ ఇళ్ళలో ఎట్లా ఇస్తారు బై నీకు? రోడ్ ఎట్లా ఇస్తాడు నీకు? ప్లేస్ ఎట్లా ఇస్తాడు నీకు? జాగ ఎట్లా ఇస్తాడు పోనీకి? అంటే నిన్ను అడిగేటోళ్ళు లేడానా? అంటే ఇంత దారుణంగా ఎందుకు తయారవుతారు మీరు? అంటే నీకు ఇప్పుడు వాడు సైడ్ ఎందుకు ఇవ్వలేదు అనే ఆలోచన ఉండదా? ఊళ్ళు చిన్నగా ఉన్నాయి రోడ్లు, కొంచెం బస్సు అటు ఇటు అయినా కానీ ప్రయాణికులకు ఇబ్బంది కదా. నీకేమైతే నువ్వు మహారాజు లెక్క పోతావు. ఇప్పుడు ఆయన అంటారు బస్సుకి ఏమన్నా అయితే డ్రైవర్ని అంటారు, నిన్ను అంటారా? కొంచెం ఆలోచన ఉండాలి ఇప్పటికైనా. అంటే ఇవ్వకపోవడానికి కారణాలు తెలుసుకోవాలి కదా. అప్పటికి నీకు కొంచెం సైడ్ ఇచ్చిండట. సైడ్ అంటే ఉన్న సైడ్ ఇస్తాడు, ఎంత ఉన్నదో అంత ఇస్తాడు. నీకు ఇంకా ఇవ్వాలంటే మొత్తం బస్సును మొత్తం గోడలో గుద్దుకుంటూ పోయి నీకు సైడ్ ఇయ్యాడు కదా. అంటే ఇక నీ రూబాబుకి రాది. వయసులో పెద్దవాడు నీ తండ్రి వయసు ఉన్నోడు అట్లా కూడా తర్రాబాయి నువ్వు కాలెత్తుతావరా? మనిషివేనా నువ్వు? దిమాకు ఉందా నీకేమైనా? అవులాగా ఇప్పటికైనా గవర్నమెంట్ ఉద్యోగుల మీద కావచ్చు, ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగులు కావచ్చు, ఎక్కడనే ఎలాంటి ఇప్పుడు ఏదైనా ఉద్యోగంలో చేస్తున్న వ్యక్తుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకునేటట్టు ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు ఎన్ని చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ కావచ్చు, అధికారులు కావచ్చు, దీనిపై ఒక శ్రద్ధ పెట్టి ఒక చట్టాన్ని తీసుకురండి. గవర్నమెంట్ ఎంప్లాయీల మీద కావచ్చు, ఉద్యోగుల మీద కావచ్చు, ఇలాంటి దాడులు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకునేటట్టు ఒక కొత్త చట్టాన్ని తీసుకురండి. అట్లయితే నీ ఏదో వాళ్ళకు బుద్ధి వస్తుంది.
అప్పటి వరకు ఇలాంటి ఏదోలకు బుద్ధి రాదు. ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకోండి, ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం కాకుండా దృష్టిలో పెట్టుకొని కొత్త చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం మేము. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.